అర్జెంటుగా మీరంతా పేటిఎంలో ఉన్న మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోండి. కొత్తగా డిపాజిట్స్ కానీ మనీ యాడ్ చేయడం కానీ చేయకండి. హాయ్, దిస్ ఇస్ బడ్జెట్ గురు. మీరు చూస్తున్నారు బడ్జెట్ గురు లైట్. పేటిఎంని రీసెంట్గా ఆర్బీఐ బ్యాన్ చేసింది. ఎందుకంటే పేటిఎం బ్యాంకుకి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ గురించి సరైన ఇన్ఫర్మేషన్ ఆర్బీఐకి ఇవ్వకపోవటం వల్ల ఆర్బీఐ బ్యాన్ చేసింది. ఆర్బీఐ చేసిన ఎక్స్టర్నల్ ఆడిట్లో ఈ తప్పులను గమనించి బ్యాన్ చేసింది. అయితే పేటిఎంలో ఏవేవి బ్యాన్ అయ్యాయంటే, ఫస్ట్ది పేటిఎం పేమెంట్స్ బ్యాంక్. కొంతమంది ఖర్చులు తగ్గించుకోవడం కోసం వాళ్ళ శాలరీ నుంచి కొంత అమౌంట్ని బ్యాంకులో సేవ్ చేసుకుంటూ ఉంటారు. ఈ పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ని బ్యాన్ చేసింది. సెకండ్ది పేటిఎం వ్యాలెట్. దీంట్లో అమౌంట్ యాడ్ చేసుకొని బయట ఆఫ్లైన్ స్టోర్లో పేమెంట్ చేస్తూ ఉంటారు చాలామంది. అలాగే క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ యాడ్ చేసుకొని రూమ్ రెంట్స్ పే చేయను, మూవీ టికెట్స్ బుక్ చేసుకొని కూడా చేస్తూ ఉంటారు. థర్డ్ది ఫాస్టాగ్. ఆఫ్టర్ కోవిడ్ మొత్తం కాంటాక్ట్లెస్ పేమెంట్స్ జరుగుతున్నాయి, అంటే డిజిటల్ పేమెంట్స్ జరుగుతున్నాయి. సో హైవేపై ట్రావెల్ చేసేటప్పుడు టోల్ ప్లాజా దగ్గర టోల్స్ కూడా మనం డిజిటల్గానే పే చేస్తున్నాం ఈ ఫాస్టాగ్ తోటి. సో ఇక మీదట పేటిఎం ఫాస్టాగ్ అనేది పనిచేయదు, బ్యాన్ చేశారు. అదే నేషనల్ కామన్ మొబిలిటీ కార్డు, అలాగే వీటితో పాటు ఫుడ్ అండ్ ఫ్యూయల్ కార్డ్స్ మీద కూడా బ్యాన్ విధించారు. అయితే ఇవన్నీ ఎప్పటి నుంచి పనిచేయవు అంటే ఈ మంత్ Feb 29 నుంచి పనిచేయవు. ఫెబ్లో 29 డేస్ ఏందంటారా? సో ఇది లీప్ ఇయర్ కాబట్టి 29 డేస్ ఉంటాయి. అందుకనే అర్జెంటుగా మీరంతా పేటిఎంలో ఉన్న మీ అమౌంట్ని విత్డ్రా చేసుకోండి. కొత్తగా డిపాజిట్స్ కానీ మనీ యాడ్ చేయడం కానీ చేయకండి ఇక మీదట. లేదా Feb 29 వరకు మీ అమౌంట్ని యూజ్ చేసుకోండి, లేదా ట్రాన్స్ఫర్ చేసుకోండి, లేదా ఏమైనా పర్చేస్ చేయడం, లేదా ఏమైనా ఆర్డర్ చేసుకోవడం లాంటివి చేసుకోండి. ఒకవేళ మీరు యూజ్ చేయలేకపోతే 29 వరకు, ఆ తర్వాత కూడా ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ అయిపోయినంత వరకు మీరు యూజ్ చేసుకోవడానికి ఆర్బీఐ చిన్న వెసులుబాటు ఇచ్చింది. కాకపోతే ఎలాంటి డిపాజిట్స్ కానీ మనీ యాడ్ చేయడం కానీ 29 తర్వాత నుంచి చేయలేము. ఫాస్టాగ్ కూడా 29 తర్వాత కూడా మీరు యూజ్ చేయొచ్చు, ఎంత అమౌంట్ ఉంటే అంతవరకు. బట్ మళ్ళీ టాప్అప్ చేయాలంటే చేయలేము. సో అలాగే ఎన్సీఎంసీ, అలాగే ఫుడ్ అండ్ ఫ్యూయల్ కార్డ్స్ కూడా మీ మనీ అందులో ఉన్నంత వరకు మీరు ఆ కార్డ్స్ని యూజ్ చేయొచ్చు. తర్వాత అవి ఆటోమేటిక్గా బ్లాక్ అయిపోతాయి, మనీ యాడ్ అవ్వవు, కొత్త ట్రాన్సాక్షన్స్ జరగవు. మరి పేటిఎంలో ఉన్న యూపీఐ గురించి ఏంటి అంటే, పేటిఎం పేమెంట్స్ బ్యాంక్కి సంబంధించిన యూపీఐ పనిచేయదు. ఎందుకంటే ఆ బ్యాంక్ బ్యాన్ అయింది కాబట్టి పేటిఎం యూపీఐ పనిచేయదు. అదర్ యూపీఐ అంటే మీ పేటిఎం బ్యాంక్స్ కాకుండా మిగతా బ్యాంక్స్ యూపీఐ అయితే మీరు పేటిఎం నుంచి యూజ్ చేసుకోవచ్చు, లైక్ ఫోన్పే, గూగుల్ పే, వాట్సాప్ పే లాగా. సో వాటిలో లాగే రీఛార్జ్లు, మూవీ టికెట్స్, మెట్రో టికెట్స్ ఇలాంటివన్నీ మీరు పర్చేజ్ చేయొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లు, సిమ్ కార్డ్ రీఛార్జెస్, ఇంకా చెప్పాలంటే డిటిహెచ్, గ్యాస్ కనెక్షన్ బిల్లు, ఇవన్నీ కూడా మీరు పేటిఎం నుంచి చేసుకోవచ్చు. సో ఇప్పటి వరకు చెప్పినట్లు పేటిఎంలో ఉన్న అమౌంట్ అంతా యూజ్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.